అటు అన్న పక్కన బుద్ధులు ఉంటారు పొరుగులో మనుషులు అర్థం కాదు అదే పెద్ద అడ్డం అవుతారు ఎంత దూరం వచ్చినాక అవసరం లేదు లేకపోతే ఆరోగ్యానికి అదే చెత్తనైతే వాళ్ళు పోయి మాట్లాడాలి తర్వాత వచ్చి గవర్నమెంట్ ఒప్పించాలి మాట్లాడకుండా సరే కాకుండా ఇంటికి వచ్చి విరమించి దేనికి విరమిస్తారు కదా ఫుల్ ప్రెజరేషన్ కింద వేరియేషన్ వస్తున్నాడు పైకి ఆర్కెస్ట్రా ఫుల్ ఇప్పుడు అంటే వస్తాడు పైకి వేయచ్చాడు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన లేకుండా మీరు మంత్రి ఏమో కులగన్ను లేకుండా కులగన్ను చేసి ఎన్నికలు చేస్తామని చెప్పి చెప్తున్నాం నిన్ననే ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం ప్రిపరేషన్ ఏర్పాటు ఫిట్టింగ్ పెట్టింది అంటే అంతా అది ఏమంటాడంటే ఆ పాయింట్ అడిగితే అదేమో ఎలక్షన్ కమిషన్ ఇదేమో గవర్నమెంట్ కులగన్ను చేసేదానికి నాకు సంబంధం లేదంటే మరి దాని పని స్టార్ట్ అయినప్పుడు దీని పని స్టార్ట్ ఈ పని స్టార్ట్ కావాలి ఇది ఏ పని మొదలు కావాలి కులగన్న అనేది కనీసం నెల 2 నెలలు పట్టితే అది ఇది మొదలు పెట్టిన తర్వాత అది మొదలు పెట్టింది దాన్ని మొదలు పెట్టొద్దంటే అది మొదలు పెట్టినామంటే జీవో రిలీజ్ చేసుకోండి చేయనని చెప్పు లేకపోతే చేయనని చెప్పు అపాయింట్మెంట్ అసెంబ్లీలో సాల్వ్ చేసుకుంటే ఓకే అసెంబ్లీలో నిర్మాణం చేసేది జీవో చేసేది వర్క్ ఎంత స్టార్ట్ అయింది అసెంబ్లీ తీర్మానంతో అవుతుందా కాదు కదా అసెంబ్లీ చేసిన చట్టాలకే దిక్కు లేదు చట్టాలకే దిక్కు లేదు తీర్మానాలకే దిక్కులు ఉన్నాయి 150 కోట్లు ఇచ్చినట్టు కేటాయించినట్టు జీవో ఇచ్చింది ఏది అనేది మొదలు కాదు జీవో ఇచ్చే రోజులు అయితే పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఇచ్చింది పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే 4 నెలలు అవుతుంది మీదైతే బయట సరే సెన్సిటైజ్ ఉద్యమము బీసీ అనే స్పృహ ఉన్నటువంటి జనాల వారికి మండల స్థాయి పర్పస్ అయితే ఒప్పించింది ఆమలు దీక్ష భయపెట్టించింది కానీ కూర్చుంది మీరే బీసీ ఉద్యమ చరిత్ర కూర్చున్న మొట్టమొదటి వ్యక్తులు మీరే బీసీలకు సంబంధించి ఫస్ట్ టైం మామూలు ఎందుకంటే మేము ఉద్యమాలు ఉన్నాయి కదా 24 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఇంతవరకు అవన్నీ అంటే వేరే ఇష్యూ ఉందా మనకేమన్నా బాడీ లోపల కొంచెం హెవీ పర్సనాలిటీ ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయిపోతాయి కిడ్నీలో కూడా ఈ కీటోన్స్ అనేది 3+% పెరిగింది దానివల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ లివర్ ఇన్ఫెక్షన్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇష్యూస్ వస్తాయి సాయంత్రం వల్ల కొంచెం గ్యాస్ ఎక్కువైపోయి కడుపు ఎక్కువైపోయి ఈ చెయ్యి ఇదంతా కూడా వెయిట్ ఉంటుంది చెయ్యి కడుపు లో షుగర్స్ అండి థర్డ్ డే నుంచి లో షుగర్స్ ఉన్నారు కంటిన్యూ చేయడం వల్ల ఇప్పుడు 6th డేకి వచ్చేసి 7th డేకి వచ్చేటప్పుడు ఆ 50% కన్నా ఎక్కువ తగ్గిపోయింది మినిమం 60% తగ్గకూడదు 50కి వచ్చింది దానివల్ల విపరీతమైనటువంటి కాపు ఫీవర్ షివరింగ్ భయపడేది ముగ్గులు తగిలి చేస్తుంది ఎంకే హాస్పిటల్ వరంగల్లో రిలాక్స్ అయ్యింది ట్రీట్మెంట్ చేస్తాం ఏం భయపడాల్సింది లేదు మొత్తం అయితే మనం ప్రభుత్వం మీద ఏ ప్రెషర్ అయితే పెట్టాలనుకున్నా ప్రెషర్ కదలికైతే మొదలైంది సరే అది ఏంటంటే ఇంకొక 2 రోజులు విషయంలో 2 రోజుల తర్వాత మనం అందరం కలిసి నేను చెప్పిన శ్రీనివాస్ గారు కుదరదు అందరం కలిసి అవసరం అంటే పీసీ మినిస్టర్ మంత్రి దగ్గరికి కూడా ఇరవై మంత్రి దగ్గరికి మాట్లాడి చేస్తాం మీకు అవుతుందా లేకపోతే కాదని చెప్పేసి అవగాహన కొంత అందరం అందరం కలిసిపోయి
వాట్సాప్ సీఎం దగ్గర కూడా సీఎం దగ్గర కూడా బిర్యానీ రేట్ కూడా ఇది ఉన్నది ఏది పర్సెంట్ ఇది చేస్తారా చేయరాదు చేస్తారా చేయలేదు మీరు ఫస్ట్ చేసేటప్పుడు మీకు స్టార్ట్ లేకపోతే మీకు మోసం కాబట్టి ఓకేనా కొంచెం మొత్తం నాకు చేస్తాను అంటే ఓకే ఓకే అంటే ఇది కట్ అవుతుంది కదా ఈయన కట్ అయిపోతుంది ఏడు స్టార్ట్ క్లాసెస్ స్టార్ట్ కావడం అంటే ఏంటి అంటే కళలు అయిందా అయినా సీఎం